అమ్మా జ్యోతి, దాని పేరు నా దగ్గర ఎత్తకు. ఎంత పొగరు దానికి, నన్ను వదలదంట. నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తోంది. అమ్మా నువ్వు అనవసరంగా కోపం పెంచుకొని జ్యోతి గారిని శత్రువులా చూస్తున్నావు. పంతులు గారి మాటల్ని గుడ్డిగా నమ్మి ఆవేశంలో మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావు. ఏ భార్య అయినా భర్తని ఎందుకు దూరం చేసుకుంటుందమ్మా? కాస్త ఆలోచించమ్మా. నాకేం కాదు. నువ్వు అనవసరమైన భయాలేమి పెంచుకోకు. నా మాట విని జ్యోతి గారిని ఇంటికి తీసుకొస్తాను. ఓహో, నీకు కూడా నేనేమైపోతానో అన్న ఆవేదన కంటే నీ పెళ్ళామే నీకు ముద్దన్నమాట. అది కాదమ్మా. నేను చస్తే గానీ నీకు తెలిసి రాదురా నా విలువేంటో. అమ్మా 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 డోర్ తీయమ్మా. అమ్మా నిన్నే డోర్ తీయమ్మా. అమ్మా అమ్మా వద్దమ్మా. ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా వద్దమ్మా. ఏ తల్లైనా సంతోషంతో కొడుకు చేతిలో చనిపోవాలి అని అనుకుంటుంది గాని కన్న కొడుకే చనిపోతాడు అని తెలిసినా కూడా చోద్యం చూస్తూ మౌనంగా ఉండలేదురా. అమ్మా నేను చెప్పేది వినమ్మా. వద్దమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. నీకు జరిగే దాని మీద నమ్మకం లేదు. నీ ప్రాణం కంటే నీకు ఆ జ్యోతే ఎక్కువ. కానీ నాకలా కాదు. నాకు నీ ప్రాణమే ఎక్కువ. నీ ప్రాణాలకి ముప్పు అని తెలిసిన వెంటనే నేను భరించలేకపోతున్నాను రా. అలాంటిది నా ముందే నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? అందుకే అందుకే నేను చచ్చిపోతాను.